ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నమస్కారం. మనం ఈ వారమంతా కూడా దానియేలు జీవిత పాఠాల గురించి నేర్చుకోబోతున్నాం. మనందరికీ ఒక అనుభవం ఉంటుంది. మనం ఉండే కాలేజీలోనో లేదా ఆఫీసులోనో లేదా సమాజంలోనో అందరూ ఒకే దారిలో వెళ్తున్నప్పుడు దానికి భిన్నంగా దేవుని మార్గంలో నీతిగా నడవడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది. అందరూ లంచాలు తీసుకుంటున్నారు కదా, నేను ఒక్కడనే తీసుకోకపోతే ఏమవుతుంది? అందరూ అబద్ధాలు ఆడుతున్నారు కదా, నిజాయితీగా ఉంటే నాకేంటి అని లోకం మనల్ని ఒత్తిడి చేస్తుంది. ఆత్మీయంగా ఈ లోకపు ప్రభావాన్ని బాబిలోను అంటాం. ఈరోజు మనం దానియేలు జీవితం నుండి ఒక గొప్ప నిజాన్ని నేర్చుకోబోతున్నాం. చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత అవినీతితో నిండి ఉన్నా మనం దేవుని కోసం ఎలా నిలబడవచ్చు అనే దాని గురించి నేర్చుకోబోతున్నాం. దానియేలు ఇశ్రాయేల్ దేశం నుండి బాబిలోనికి ఒక ఖైదీగా బానిసగా తీసుకురాబడ్డాడు. అక్కడ అతనికి సొంత బంధువులు లేరు, తన దేవుడిని ఆరాధించే ఆలయం కూడా లేదు. చుట్టూ అన్య సంస్కృతి, విగ్రహారాధన మరియు భోగ భాగ్యాలు ఉన్నాయి. రాజు అతనికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. రాజు తినే భోజనం తింటూ రాజభవనంలో హాయిగా బ్రతకవచ్చు, కానీ ఆ భోజనం దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధమైనది, విగ్రహాలకు నైవేద్యం పెట్టింది. దానియేలు అనుకుంటే, నేను బానిసను కదా, నా చేతుల్లో ఏముంది, రాజు మాట వినకపోతే చంపేస్తారు, దేవుడు నన్ను క్షమిస్తారులే, చూస్తున్నాడు కదా అని సర్దుకుపోవచ్చు, కాంప్రమైజ్ అవ్వచ్చు. కానీ దానియేలు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో, రాజు భుజించు భోజనమును తాను త్రాగు ద్రాక్షారసంను పుచ్చుకొని తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు తన హృదయంలో నిశ్చయించుకొనెను. ఇక్కడ ఒక కీలకమైన పదం ఉంది, హృదయములో నిశ్చయించుకొనెను. లోకం మీ మీద ఒత్తిడి తేవచ్చు, కానీ మీ హృదయం దేవుని ఆధీనంలో ఉంటే ఏ బాబిలోను మిమ్మల్ని లొంగ తీసుకోలేదు. మిత్రులారా, ఈరోజు మన చుట్టూ ఉన్న బాబిలోను ఏది? ఆఫీస్లో ప్రమోషన్ కోసం అబద్ధాలు ఆడటం లేదా ఇతరుల మీద చాడీలు చెప్పడం లాంటివా? సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నారు కదా అని మన ఆత్మీయ విలువలను పక్కన పెట్టేసి అపవిత్రమైన కంటెంట్ చూడటం, స్నేహితులు నవ్వుతున్నారనే భయంతో దేవుని బిడ్డగా మన గుర్తింపును దాచిపెట్టడం. దానియేలు ఒంటరిగా ఉన్నాడు, కానీ దేవుని కోసం నిలబడ్డాడు. ఎవ్వరూ చూడని చోట, మనల్ని ప్రశ్నించేవారు లేని చోట మనం ఎలా బ్రతుకుతున్నామన్నదే మన విశ్వాసానికి పరీక్ష. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసి ఇలా అన్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. లోకం మిమ్మల్ని తన రంగులోకి మార్చుకోవాలని చూస్తుంది, కానీ మీరు దేవుని వాక్యమనే పునాది మీద బలంగా నిలబడాలి. మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ భక్తిని నిర్ణయించకూడదు, మీ లోపల ఉన్న భక్తే చుట్టూ వాతావరణాన్ని మార్చాలి. దానియేలు దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టే దేవుడు రాజు ఎదుట అతని కటాక్షమును జ్ఞానమును ఇచ్చారు. జ్ఞాన వివేకములు సంబంధమైన ప్రతి విషయంలో రాజు వారిని విచారించగా తన రాజ్యమంతటానున్న శకున గాండ్ర కంటేను గారడీ విద్యల వారి కంటేను వారు 10 శ్రేష్ఠులని కనుగొనెను. గుర్తుంచుకోండి, మీరు దేవుని కోసం లోకంలో ఒక చిన్న సుఖాన్ని లేదా అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధపడితే దేవుడు మిమ్మల్ని ఎవరూ ఊహించని ఎత్తులో నిలబెడతాడు. మనుషుల్ని మెప్పించడానికి బ్రతికితే కొద్ది రోజులే గౌరవం ఉంటుంది, కానీ దేవుడిని మెప్పించడానికి బ్రతికితే మీ జీవితం తరతరాలకు ఒక ఆదర్శంగా మారుతుంది. ఈ రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుక్కోండి, నేను లోకపు ఒత్తిడికి, లోకపు ఆచారాలకి లొంగిపోతున్నానా, లేక దానియేలు వలె హృదయంలో నిశ్చయించుకొని నిలబడుతున్నానా? లోకంతో సర్దుకుపోకండి, దేవుని కోసం ప్రత్యేకించబడండి. మీరు లోకానికి భయపడి ఒక్క అడుగు వెనక్కి వేస్తే కేవలం మీ గుర్తింపును కోల్పోతారు, కానీ దేవుని మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేస్తే చరిత్రను తిరగ రాస్తారు. ప్రవాహానికి ఎదురు ఈదడమే నిజమైన క్రైస్తవ జీవితం. ఆ ప్రయాణంలో దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. మళ్ళా వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94
805-850-39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.